చీకట్లోంచి నువ్వు వెలుగులోకి వచ్చావు, నిద్రమోహమా. వాడు రాలా, వాడు అంధకారంలోనే కూర్చున్నాడు. రేపు సచ్చి కూడా అంధకారానికే పోతాడు. పాపం ఇంతసేపు కష్టపడి పోగేసుకుని ఏది తీసుకొని పోడు. ధనవంతుడు లాజరు స్టోరీ యేసయ్య అబద్ధంగా చెప్పాల, నిజం అది. తమ ధనమే తమకు ప్రాపకమని దాన్ని నమ్ముకున్న వారు దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. అది కాదు, ఆశ్రయదుర్గం దేవుడు యేసయ్య. ఆయన ఈరోజు నీ ఆస్తి అయ్యాడు, ఆయన ఈరోజు నీ అంతస్తు అయ్యాడు. పొలాలు ఉన్నాడు, పొలాల మీద అతిశయపడతాడు, పొలాలను బట్టి అతిశయపడతాడు. అపార్ట్మెంట్లో ఉన్నాడు, అపార్ట్మెంట్లను బట్టి అతిశయపడతాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాడు, వాటిని బట్టి అతిశయపడతాడు. పెద్ద కులం వాడు కులాన్ని బట్టి అతిశయపడతాడు. నాయకుడు అధికారాన్ని బట్టి అతిశయపడతాడు. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అతిశయ కారణాలు వేరు. నీ అతిశయం ఎవరో తెలుసా? వాళ్ళు అసలు ఏ పొలం ఆయనతో